హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 10th ఆఫ్టర్నూన్ సెషన్ సైకాలజీ విత్ అనాలిసిస్ చూడబోతూ ఉన్నాం. డైరెక్ట్గా 20 బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది 10th ఆఫ్టర్నూన్ సెషన్లో. ఈ 10th ఆఫ్టర్నూన్ సెషన్లో 18 బిట్లు డిఎల్ఈడి బుక్ నుండి, 2 బిట్స్ తెలుగు అకాడమీ సైకాలజీ క్వశ్చన్ బ్యాంక్ నుంచి రావడం జరిగిందనే విషయాన్ని అభ్యర్థులు గమనించగలరు. మరి ఏ పేజీ నుండి ఇచ్చాయి బిట్ల యొక్క విశ్లేషణ ఒకసారి మనం చూద్దాం. లక్ష్మీలోని భాషా వికాస లోపం వల్ల మొదట్లో ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచేది. కాలక్రమేణా ఈ పిలుపును తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం అనేది మీ అందరికీ తెలుసు. దీని వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణం చేస్తుంది. మొదట్లో పిల్లల అందరినీ అమ్మ అని పిలుస్తారు. అత్తను కావచ్చు, అమ్మమ్మను కావచ్చు, నానమ్మను కావచ్చు, పిన్నిని కావచ్చు, తన తల్లిని కావచ్చు. మొదట్లో అందరినీ అమ్మని సంబోధించే పిల్ల క్రమముగా భాషా వికాసం జరగడం వలన, వ్యత్యాసాలను తేడాలను అర్థం చేసుకోవడం వలన ఆ పిలుపును తన తల్లికి మాత్రమే పరిమితం చేస్తుంది. కాబట్టి వికాస ప్రయాణము సాధారణం నుండి నిర్దిష్టం వైపు జరుగుతుందనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఇది పేజ్ నెంబర్ 44 డిఎల్ఈడి బుక్ నుంచి రావడం జరిగింది. వికాస లక్షణం కానిది అని అడిగాడు. వికాస లక్షణం కానిది అయితే ఇక్కడ ప్రాగుక్తీకరించి వచ్చిన ఎస్, ఇది ప్రొడక్టబుల్, రైట్ ఆన్సర్. నిరంతర ప్రక్రియ, ఇది రైట్ ఆన్సర్. విస్తృతమైన భావన, ఎలాబరేటెడ్ కాన్సెప్ట్, ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ కానిది ఏదంటే పరిమాణాత్మకమైనది, ఎందుకంటే వికాసం అనేది గుణాత్మకమైనది. సో ఇది కూడా డైరెక్ట్ పేజీ డిఎల్ఈడి బుక్ నుంచి ఇచ్చారు, పేజ్ నెంబర్ 40. నేను నడుస్తుంటే నాతో పాటుగా చంద్రుడు కూడా నడుస్తున్నాడు అని బాలుడు భావించడం అనేది పియాజే ప్రకారము. ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్ పెట్టు. నేను నడుస్తుంటే నాతో పాటు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా భావిస్తున్నాయని పిల్లవాడు అనుకుంటాడు. ఇది అహం కేంద్రీకృతవాదం, ఈగోసెంట్రిజం. డైరెక్ట్ పేజ్ నెంబర్ 135 డిఎల్ఈడి బుక్లో కలదు. జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ, ఇది రిపీటెడ్ బిట్. ఇది శైశవ దశలో అధికంగా జరుగుతుంది. డైరెక్ట్గా డిఎల్ఈడి బుక్ పేజ్ నెంబర్ 52లో కలదు. కోల్బర్గ్ ప్రకారం ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించడం ఈ స్థాయిలో ఉంటుంది. మీకు తెలుసు, ఇతరుల మెప్పు కోసము, మంచివారు అనిపించుకోవడం కోసము. ఇది స్టేజ్ 3, మంచి బాలుడు బాలికా నీతి. స్టేజ్ 3 ఎక్కడ ఉంటుందంటే సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ సాంప్రదాయ స్థాయి, పేజ్ నెంబర్ 80 డిఎల్ఈడి బుక్లో కలదు. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష అనేది, సో రావెన్స్ ప్రోగ్రెస్ ఆర్పిఎంఎస్ అంటాము. ఇది సామూహిక అశాబ్దిక పరీక్ష అవుతుంది. ఇక్కడ ఆప్షన్లో సామూహిక అవుతుంది, మరి అశాబ్దిక పరీక్ష అవుతుంది. ఇది పేజ్ నెంబర్ 124 డిఎల్ఈడి బుక్లో డైరెక్ట్ బిట్టుగా ఇవ్వడం జరిగింది. వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ గుప్త స్థితి దశ. మీ అందరికీ తెలుసు, వల్లాస్ చెప్పినటువంటి 4 దశల్లో 2వ దశ ఏదంటే గుప్త స్థితి దశ. ఇది పేజ్ నెంబర్ 119 డిఎల్ఈడి బుక్ నుంచి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, క్రింది నిర్ధారణ మాపనలో మానసిక రోగులకు ఉద్దేశించబడింది. సో నిర్ధారణ మాపనలో మనకు రకరకాలు ఉంటాయి. మానసిక రోగుల కోసం ఉంటుంది ఏంటంటే విటిన్ బార్న్ సైక్రియాటిక్ రేటింగ్ స్కేల్. ఆ పేరులో ఉంది విటిన్ బార్న్ సైక్రియాటిక్. ఇది మానసిక రోగులకు ఉద్దేశించబడింది. ఇది పేజ్ నెంబర్ 32 డిఎల్ఈడి బుక్లో కలదు. అదేవిధంగా విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతకర్త అన్నాడు. విలువల ఆధారంగా అయితే స్ప్రాంగర్ వర్గీకరించాడు. ఇది తెలుగు అకాడమీ సైకాలజీ నుంచి ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 75 నుండి రావడం జరిగింది. అదేవిధంగా సమస్య నిర్ధారణ, నివారణ అనే అంశాలు ఈ పద్ధతిలో కనిపిస్తుంది. డైరెక్ట్ బుక్ మనకి కేస్ స్టడీ నుంచి ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 29 వ్యక్తి అధ్యయన పద్ధతి అని కూడా మనం తెలుగులో అంటాము. నెక్స్ట్, క్రింది వల్ల గెస్టాల్ట్ వ్యవస్థాప నియమం కానిది ఏదని అడిగాడు. ఇది డైరెక్ట్ బుక్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సామీప్య నియమం అవుతుంది, సామ్యత నియమం అవుతుంది, పూరణ నియమం అవుతుంది. కానిది ఏదంటే వర్ణ స్థిరత్వం అనేది కాదు. ఇది పేజ్ నెంబర్ 103 డిఎల్ఈడి బుక్లో కలదు. హెబ్బింగ్ హౌస్ ధారణా వక్రరేఖ ప్రకారం ఒక రోజు తర్వాత విస్మృతి శాతము. మీ అందరికీ తెలుసు, ఇది ఆల్రెడీ రిపీటెడ్ బిట్టు 66%. ఇది పేజ్ నెంబర్ 166 డిఎల్ఈడి బుక్లో కలదు. వైగాట్స్కీ ప్రకారము ఈ క్రింది అంశము దిగువ స్థాయి మానసిక ప్రక్రియకి ఉదాహరణ. సో విశ్లేషణ అనేది ఎగువ స్థాయి, పరిశీలించడం అనేది దిగువ స్థాయి, విచక్షణ ఎగువ స్థాయి, సృజనాత్మక ఆలోచన కూడా ఎగువ స్థాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏది? పరిశీలించడం అనేది దిగువ స్థాయి ఆలోచన ప్రక్రియకి ఉదాహరణ. కాబట్టి పేజ్ నెంబర్ 191 డిఎల్ఈడి బుక్లు బిట్టు కలదు. ఈ క్రింది వారిలో అనుభవాత్మక అభ్యసన సిద్ధాంతంలో అతి దగ్గర సంబంధం ఉన్నవారు. మీకు తెలుసు, ఇది డైరెక్ట్ బిట్టు. అనుభవాత్మక అభ్యసన సంబంధం చెప్తున్నటువంటి డేవిడ్ కోల్బ్. ఇది కూడా పేజ్ నెంబర్ 143 డిఎల్ఈడి బుక్లో డైరెక్ట్ బిట్టు. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు నిర్వచించిన వారు. గేట్స్. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ బిట్టు డిఎల్ఈడిలో 149లో కలదు. 8వ తరగతిలో కణం గురించి అభ్యసించిన విద్యార్థి 9వ తరగతి దాని గురించి విపులంగా నేర్చుకున్నాడు. ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ. ఇది డైరెక్ట్ తెలుగు అకాడమీ నుంచి ఇచ్చినటువంటిది. పేజ్ నెంబర్ 108లో
పుటాకార. మనము మన డిఎల్ఈడి బుక్లో దీన్ని ఆరోహణ అభ్యసన వక్రరేఖ అంటాము. ఇది పేజ్ నెంబర్ 191లో కలదు. 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం కారణము. సో 6 నెలల పిల్లవాడిలో ఏముండదు, పరిపక్వత అనేది ఉండదు. కాబట్టి ఏ అంశము మనం నేర్చుకోలేడు. పరిపక్వత ఉంటేనే అభ్యసనం జరుగుతుంది. అభ్యసనం జరగాలంటే పరిపక్వత ఉండాలి. ఈ రెండు జరిగితేనే వికాసం జరుగుతుంది. అందుకే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్ అంటాము. ఇది కూడా డైరెక్ట్ పేజ్ నెంబర్ 41 డిఎల్ఈడి బుక్లో పెట్టు. పిల్లవాడు వివిధ ఉద్దీపనలు వేరువేరుగా ప్రతిస్పందించడము అంటే ఉద్దీపనల ఆధారంగా వేరువేరుగా ప్రతిస్పందిస్తున్నాడు అంటే ఉద్దీపనల మధ్య తేడాను పిల్లవాడు అర్థం చేసుకున్నాడు అని అర్థము. దీన్నే ఉద్దీపన విచక్షణ అంటాం. పేజ్ నెంబర్ 178 డిఎల్ఈడి బుక్లో కలదు. వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుడులో ఇమిడి ఉన్న ప్రక్రియ. గుర్తుల ద్వారా తెలిపే ప్రక్రియ ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ భావనోద్భవము. ఇది డైరెక్ట్ పేజ్ నెంబర్ 138 డిఎల్ఈడి బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. నియత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారము గణితము మరియు సైన్స్ బోధన అనేవి వరుసగా వీటిని పెంపొందిస్తాయి. సో గణితము సైన్స్ అనేది వ్యక్తిలో ఏకాగ్రతను మరియు పరిశీలనను ప్రారంభిస్తాయి. కాబట్టి ఇది పేజ్ నెంబర్ 194 డిఎల్ఈడి బుక్లో కలదు. ఈ రకంగా మనకి 18 బిట్లు డిఎల్ఈడి బుక్ నుండి 2 బిట్లు తెలుగు అకాడమీ నుండి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకిచ్చిన ప్రతి బిట్లు కూడా పూర్తిగా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఎస్సీఆర్టీ డ్రాఫ్ట్ కాపీల నుండి మరియు తెలుగు అకాడమీ నుంచి ఇవ్వడం జరిగింది తప్ప ఏ బయట పబ్లికేషన్ నుంచి ఇవ్వలేదని అభ్యర్థులు గమనించగలరు. దీని ఆధారంగా మీ భవిష్యత్ ప్రిపరేషన్ కొనసాగించాలని కోరుకుంటూ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.